హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా హెల్తీగా బీట్రూట్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా టేస్టీగా చేసుకుంటే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో చూద్దాం. స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఆయిల్ కూడా పోసేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఫ్రై కదా. ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడైంది కదా, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. కొంచెం శనగపప్పు కూడా వేసేసుకుందాం. అన్నింటినీ ఫ్రై చేసుకుందాం. ఆనియన్ మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసేద్దాం. నేను సాల్ట్ ఇప్పుడే వేస్తున్నా, ఎందుకంటే బీట్రూట్ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇంకాసేపు మగ్గనిచ్చుకుందాం. ఒక 2 మినిట్స్ అయితే బీట్రూట్ ఉడికిపోతుంది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. కొబ్బరి పొడి కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరిని వేసుకున్నా. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. కర్రీ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా డిష్ అవుట్ చేసేసుకుంటే బీట్రూట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.